వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. అనుకోకుండా సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, నూతన అవకాశాలు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ, కష్టము అధికమైనప్పటికీ ఆ కష్టంతో పాటు తగిన ఫలితాన్ని, లాభాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. భూ వాహన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, అసౌకర్యాలు, ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.